ఏపీ ఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా రీజియన్ కమిటీ ఒంగోలు డిపో కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆర్టీసీ రీజియన్ మేనేజర్, ఒంగోలు డిపో మేనేజర్లను మర్యాదపూర్వకంగా కలిసి వారిని ప్రత్యేకంగా సత్కరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రకాశం రీజియన్ పరిధిలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం రీజియన్ కమిటీని ప్రకటించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా చేస్తామని అన్నారు. విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీను దెబ్బకొట్టేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం విద్యుత్ బస్సులను నడపాలని ఆలోచనలో ఉంటే వాటిని ఆర్టీసీకి అప్పగించాలి తప్ప సొంతంగా నడపడానికి ఒప్పుకోమని హెచ్చరించారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలి తప్ప కార్మికుల భవిష్యత్తును వ్యతిరేకించేలా ఉండకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షులు ఎలీషా, గౌరవ అధ్యక్షులు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ బాలకోటయ్య, ట్రెజరర్ రాంబాబు, ఒంగోలు డిపో కమిటీ అధ్యక్షులు ప్రమీల, వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి, డిపో సెక్రటరీ ఎం రాజు, ట్రెజరర్ నాగరాజుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సార్ వచ్చి కొద్ది రోజులైనా కార్మికుల్ని చూసేసుకున్నాడు. సార్ మీరు వచ్చిన తర్వాత దగ్గరగా 60 అప్పీళ్ళు పరిష్కారం చేసినటువంటి నాకు తెలిసిన తర్వాత 36 ఏళ్ళ సర్వీసా అయిపోతే నాకు అవకాశం ఉండదు. రైట్ ఫ్రమ్ ది మీ అక్కడ లేదో చెప్పుకుంటారు. ఒంగోలు సార్ గౌరవ అధ్యక్షురాలు కే వైస్ సీట్ కదా నిలబడన్నా తమ్ముడు ఫోటో తీరా అయ్యన్నా అయ్యన్నా వచ్చాడే మీ ఐడియా ఉన్నాడు హేమా ఇప్పుడు 50-50 ఏం చేద్దాం గవర్నమెంట్ ప్లాన్లో ఉన్నారు, రకరకాల స్కీమ్స్తో ఉన్నారు. ఏ రకమైన కార్పొరేషన్ 50-50. సో దాని ఫెసిలిటీ ఏమంటే రైట్ ఫ్రమ్ కార్పొరేటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు రిప్రజెంటేట్ చేసి ఒక శాంతియుతమైన వాతావరణంలో దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం రోడ్ల మీదకి వెళ్ళేసి ధర్నాలు చేసే పరిస్థితి లేదు. డ్రైవరు బయటతను ఉంటాడు, మెకానిక్ బయటతను ఉంటాడు, గ్యారేజ్ ఉంటుంది. కొన్ని రోజులు పోతే మొత్తం నీకు 75% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని ఏ రకంగా మేము రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నది ఆ విషయాన్ని నేను మా వాళ్ళకి తెలియజేశాను. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అన్ని డిపోస్లలో అన్ని మా సంఘం ప్రతి జిల్లా కలెక్టర్కి కలిసి ఒక మెమోరాండం ఇచ్చేటటువంటి విధానాన్ని మేము ఇప్పుడే డిసైడ్ చేసి డిక్లేర్ చేశాము. అందరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కలుపుకొని కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయండి, ఈ యొక్క విధానాన్ని మానుకోండి, ఆ బస్సెస్ ఆర్టీసీకే ఇవ్వండి అని చెప్పేసి ఏదైతే ఎలక్ట్రికల్ బస్ సిస్టమ్ బస్సెస్ వస్తున్నాయో అది ఆర్టీసీకే ఇవ్వండి అని చెప్పేసి మా డిమాండ్ని మరి కన్సిడర్ చేయాలని చెప్పేసి మేము ఆ యొక్క డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. తద్వారా మా ఎంప్లాయీస్ రిమైనింగ్ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్నగారు మీతో మేము మీ వెనకాలే ఉన్నాము, మీరు మా పెద్దలు, మీకు మీరే మా ముందు, మీ వెనకాల మేము ఉండి ఈ సంస్థను రక్షిద్దాం. ఇది మా యొక్క అసోసియేషన్ యొక్క నినాదం ఇప్పుడు. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులను రక్షిస్తూ, వాళ్ళ కుటుంబాలను రక్షిస్తూ, వాళ్ళకు మెరుగైన జీవితాలను ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.